హలో వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్జెక్షన్ ఓవర్రూల్డ్ బై లా. సో ఈరోజు మనం మన సమాజంలో చాలా కాలం నుంచి వచ్చిన సాంప్రదాయాలను, కానీ అవి చట్టంతో కలిసినప్పుడు న్యాయం చెప్పిందే రాస్తాం. ఈ వీడియోలో మనం చట్టం ఎలా చెప్తుందో అనే వాటి మీద మనము డీప్ డైవ్ చేద్దాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా ఈ వీడియోలో ఫస్ట్ మనము మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేటప్పటికి పోలియోగమి, అంటే బహుభార్యత్వం అన్నమాట. అయితే పోలియోగమి ఈజ్ బ్యాన్డ్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఏ సెకండ్ మ్యారేజ్ వైల్ ద ఫస్ట్ ఈజ్ ఎలైవ్ ఈజ్ వాయిడ్. అయితే పోలియోగమి అంటే ఒక మెయిల్ పర్సన్ అనే అతను ఒకళ్ళ కన్నా ఎక్కువ మంది భార్యలను చేసుకోవడం అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అది ఇల్లీగల్ అనమాట. అయితే ముస్లిం యాక్ట్ ప్రకారము ఒక మెయిల్ పర్సన్ నలుగురు భార్యల వరకు చేసుకోవచ్చు విత్ సర్టెన్ కండిషన్స్ అన్నమాట. అయితే దీనికి ఒక ల్యాండ్ మార్క్ కేసు ఉంది, అదేంటో చూద్దాం ఇప్పుడు. సరళ ముగ్దల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అయితే దీంట్లో ఒక హిందూ వ్యక్తి ఇస్లాం మతం అనేది తీసుకొని రెండో పెళ్లి చేసుకుంటాడు. అయితే కోర్టు ఏం చెప్పింది, దీనికి కన్వర్షన్ ఒక లూప్ హోల్ కాదు, సెకండ్ పెళ్లి ఇన్వాలిడ్ అని చెప్పేసి చెప్పిందనమాట. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాని ప్రకారము మా 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం, 4 పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పు కాదు. ఎప్పుడు అది ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మాత్రమే. అయితే హిందూ పర్సన్ అనే అతను పెళ్లి చేసుకోవడానికి అనర్హుడు కాబట్టి అతను ముస్లిం మతం తీసుకొని సెకండ్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి కన్వర్షన్ అనేది ఒక లూప్ హోల్గా ఉండకూడదు అని చెప్పేసి ఈ జడ్జిమెంట్ ద్వారా మనము తెలుసుకున్నాం అనమాట. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి కాన్కుంబినేజ్, అంటే రెగ్యులర్ మ్యారేజ్ లేకుండా ఒక మెయిల్ పర్సన్ సెక్సువల్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయడం. అయితే ప్రాక్టీస్ ఇండియాలో చాలా వరకు ఫేడ్ అయిపోయింది, బట్ క్యాస్ట్ సిస్టమ్ వల్ల, వాల్యూస్ వల్ల కొన్ని ఏరియాస్లో ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే లీగల్ ప్రొటెక్షన్ లేకపోయినా సుప్రీంకోర్టు సర్టెన్ రైట్స్ అనేది రికగ్నైజ్ చేసింది దీనికి ఒక ల్యాండ్ మార్క్ కేసు అనేది చూసుకున్నట్టయితే బాద్షా వర్సెస్ ఊర్మిళ 2013. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఉమెన్ని వైఫ్ లాగా ట్రీట్ చేయాలి అండర్ సెక్షన్ 125 సిఆర్పిసి. అలిమనీ కోసం ఈవెన్ ఇఫ్ మ్యారేజ్ అనేది లీగల్లీ వ్యాలిడ్ కాకపోయినా అని చెప్పేసి ఈ కాన్సెప్ట్లో చెప్పిందనమాట. థర్డ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి చైల్డ్ మ్యారేజ్, బాల్య వివాహం. అయితే మ్యారీయింగ్ చిల్డ్రన్ ఎట్ ఏ యంగ్ ఏజ్ ఈజ్ ఎ సీరియస్ అఫెన్స్. చైల్డ్ మ్యారేజెస్ ఆర్ ఇల్లీగల్ అండ్ పనిషబుల్ అండర్ ఇండియన్ లా, governed by the Child Marriage Restraint Act of 1929 and Prohibition of Child Marriage Act 2006. పిల్లల్ని చిన్న వయసులోనే పెళ్లి చేయడం అనేది పాపం. దీనికి గాను మనకి 2 చట్టాలు అనేది రూపొందించారు, చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రిక్ట్ యాక్ట్ 1929 అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ద్వారా ఇది తప్పు అని చెప్పేసి చట్టం చెప్తుంది. అయితే దీనికి ఒక ల్యాండ్ మార్క్ కేసు అనేది చూసుకున్నట్టయితే ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017. సో in a significant ruling, Independent Thought vs. Union of India 2017, the Supreme Court held that sex with a minor wife under 18 years is a rape, even if the marriage itself is considered valid under custom. సో ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏం చెప్పింది, 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసులో పెళ్లి చేసిన అమ్మాయితో సంబంధం కలిగి ఉంచడం అనేది రేప్ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అనమాట ఈ కేసులో. ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి సతీ సహగమనం. అయితే సతీ, ద ప్రాక్టీస్ ఆఫ్ విడో సెల్ఫ్ ఇమ్యులేటింగ్ ఆన్ హర్ హస్బెండ్ ఫ్యూనల్స్, was burned in 1829. However, after the highly publicized Roop Kanwar case in 1987, the Sati Prevention Act was reinforced. సతీ అంటే భార్య భర్తకు చితి మీద భర్త చనిపోతే చితి మీద భార్యను కూడా కాల్చివేయడం అనమాట. అయితే ఇది 1829లో బ్యాన్ అయింది. 1987లో రూప్ కన్వర్ కేసు తర్వాత మళ్ళీ సతీ ప్రివెన్షన్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సో దీనికి ఒక ల్యాండ్ మార్క్ కేసు అనేది చూసుకున్నట్లయితే రూప్ కన్వర్ సతీ కేస్. దీంట్లో ఏం చెప్పారు, ద రూప్ కన్వర్ సతీ కేస్ 1987 was pivotal. The court held that glorification of sati is punishable. The Rajasthan High Court specially allowed the
ట్రయల్ ఆఫ్ దోస్ హూ ప్రమోటెడ్ ది యాక్ట్. అయితే ఈ కేసులో కోర్టు ఏం చెప్పింది? గ్లోరిఫికేషన్ ఆఫ్ సతీ ఈజ్ పనిషబుల్. రాజస్థాన్ హైకోర్టు ఆ యాక్ట్‌ని ప్రమోట్ చేసిన వారిపై ట్రయల్ అనేది ట్రయల్‌కి అనుమతిస్తుంది అని చెప్పేసి ఈ ల్యాండ్‌మార్క్ కేస్ ద్వారా మనము సతీ ప్రొహిబిషన్ యాక్ట్ గురించి తెలుసుకోవచ్చు. సో, ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి డౌరీ. సో, ద హార్మ్‌ఫుల్ ప్రాక్టీస్ ఆఫ్ డౌరీ has led to immense domestic violence, harassment, and even suicides. It was made illegal under the Dowry Prohibition Act of 1961, and cases can also be registered under Section 498A of IPC. సో డౌరీ వల్ల స్త్రీకి హింస, ఆత్మహత్యలు పెరిగాయి. 1961లో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. అండ్ 498 ఐపీసీ కింద కూడా కేసెస్ అనేది రిజిస్టర్ చేయవచ్చు. సో దీంట్లో ఒక ల్యాండ్ మార్క్ కేసు అనేది చూసుకున్నట్లయితే సుశీల్ కుమార్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2005. సో ఈ కేసు ఏంటి అంటే సుప్రీం కోర్ట్ ఎంఫసైజెస్ ద డౌరీ హెరాస్మెంట్ ఈజ్ ఏ క్రిటికల్ హ్యూమన్ రైట్ ఇష్యూ. ఇట్ డిక్లైర్ dowry a social evil necessitating the strict application of section 498A. డౌరీ హెరాస్మెంట్ అనేది ఒక హ్యూమన్ రైట్ ఇష్యూ. డౌరీ ఒక సోషల్ ఈవిల్ అండ్ 498A కింద స్ట్రిక్ట్ అప్లికేషన్ అనేది అవసరం అని చెప్పేసి ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి స్టేట్ ఇంటర్వెన్షన్. స్టేట్ అనేది కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ప్రకారము ఫండమెంటల్ రైట్స్ లైక్ రైట్ టు ఈక్వాలిటీ, డిగ్నిటీ అండ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం అనేది మేజర్ రోల్ తీసుకుందనమాట. అయితే దీంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో ఒకసారి చూసుకున్నట్లయితే రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14, నో డిస్క్రిమినేషన్ ఆర్టికల్ 15, రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ ఆర్టికల్ 21. మనము దీని మీద ఒక ల్యాండ్ మార్క్ కేసు అనేది చూసుకున్నట్లయితే షయారా భాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఫేమస్లీ కాల్డ్ యాజ్ ట్రిపుల్ తలాక్ బ్యాన్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ట్రిపుల్ తలాక్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని, ఇది రిలీజియస్ కస్టమ్ని స్టేట్ ఇంటర్వెన్షన్ యొక్క ఫ్రెష్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పిందనమాట. సో ఫైనల్గా కాన్స్టిట్యూషన్ అనేది గుడ్ కస్టమ్స్ షుడ్ స్టే బట్ నో ట్రెడిషన్ షుడ్ రన్ లైఫ్స్ అనమాట. లా అండ్ జస్టిస్ మస్ట్ ప్రొటెక్ట్ ద పీపుల్. మంచి సాంప్రదాయాలు నిలబడాలి కానీ జీవితాన్ని నాశనం చేసే సాంప్రదాయాల పేరుతో నడవద్దు అని చెప్పేసి, చట్టము న్యాయము మన రక్షకులు అని చెప్పేసి ఈ పై అన్ని కాన్సెప్ట్స్ అనేవి తెలియజేస్తున్నాయి. ఒక్కసారి మనం అన్ని రివ్యూ చేసుకున్నట్లయితే పొలగమి అంటే బహుభార్యలు అనమాట. పొలగమి ఏంటి? హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 1955 ప్రకారం ఇది వాయిడ్, వేరే ముస్లిం లా ప్రకారం ఇది వ్యాలిడ్. సో దీంట్లో ల్యాండ్ మార్క్ కేసు అనేది చూసుకున్నట్లయితే సరళా ముగ్దల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఏం చేశారు, హిందూ మ్యాన్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇస్లామీ మతాన్ని తీసుకున్నాడు. సో సెకండ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి కన్కుంబనేజ్. సో దీంట్లో ఏంటి, లైక్ కైండ్ ఆఫ్ లివింగ్ రిలేషన్షిప్ అనమాట. సో దీనికి ల్యాండ్ మార్క్ కేసు అనేది చూసుకున్నట్లయితే విమలాదేవి వర్సెస్ వీరస్వామి అనమాట. సో కాన్కుంబ రేంజ్లో విమలాదేవి వర్సెస్ వీరస్వామి కేసులో మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళు ఎంటైటిల్ టు క్లెయిమ్ మెయింటెనెన్స్ అనమాట. సో థర్డ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి చైల్డ్ మ్యారేజెస్. చైల్డ్ మ్యారేజెస్ అంటే బిలో 18 years లోపల పెళ్లి చేసుకోవడం కానీ, వాళ్ళతో సెక్సువల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం కానీ అవన్నీ ఇల్లీగల్ అని చెప్పేసి, మరియు అవి సీరియస్ అఫెన్స్గా కన్సిడర్ చేస్తారు అండ్ పనిషబుల్ అని చెప్పేసి చెప్పి చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెంట్ యాక్ట్ 1929, ప్రొవిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారం ఇవన్నీ పనిషబుల్ అని చెప్పేసి చెప్పింది. సో దీంట్లో ల్యాండ్ మార్క్ కేసు అనేది చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017. సో దీంట్లో ఏంటి, 18 years లోపల వాళ్ళని మైనర్గా కన్సిడర్ చేస్తారు. తక్కువ వయసు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకునే అమ్మాయితో సంబంధం కలిగించిన దాన్ని రేప్ కింద కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో సతీ, దీంట్లో ఏంటి, సతీ సహగమనం. దీంట్లో హస్బెండ్ చనిపోయిన తర్వాత వైఫ్ని కూడా ఆ ఫ్యూనరల్స్లో పెట్టేసి కాల్ చేస్తారు అని చెప్పేసి ఆఫ్టర్ 18
29 వరకు ఇది బ్యాన్ అని చెప్పేసి చెప్పింది. దాని తర్వాత 1987లో సతీ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో దీనివల్ల అలా సతీ చేయడం అనేది పనిషబుల్ అఫెన్స్ అకార్డింగ్ టు ద సతీ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి చెప్పారు. సో దీంట్లో ల్యాండ్ మార్క్ కేసు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే రూప్ కన్వర్ సతీ కేసు అనమాట. సో దీంట్లో ఇది ఒక సతీ ప్రివెన్షన్ అనేది తీసుకురావడానికి ఇది ఒక ల్యాండ్ మార్క్ కేసుగా మనము చెప్పుకోవచ్చు. ఏంటది? రూప్ కన్వీర్ సతీ కేసు. సో దీంట్లో రాజస్థాన్ హైకోర్టు ఈ యాక్ట్ని ప్రమోట్ చేసి వారిపై ట్రయల్ని కూడా అనుమతించి ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో తర్వాత కాన్సెప్ట్ వచ్చేటప్పటికి డౌరీ. సో డౌరీ అంటే ఏంటి? ఒక ఫీమేల్కి డొమెస్టిక్ వైలెన్స్ కానీ, హెరాస్మెంట్ కానీ, ఈవెన్ సూసైడ్స్ కూడా జరుగుతున్నాయి ఈ డౌరీ దాని కింద. ఇది ఒక హార్మ్ఫుల్ ప్రాక్టీస్గా కన్సిడర్ చేసి 498A ఐపీసీ ప్రకారము ఇది పనిషబుల్ అఫెన్స్. అండ్ దీనికి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 అనే యాక్ట్ కూడా ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో ల్యాండ్ మార్క్ కేసు అనేది చూసుకున్నట్లయితే సుశీల్ కుమార్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2005. సో దీంట్లో ఏం చెప్పారు? డౌరీ హెరాస్మెంట్ అనేది ఒక హ్యూమన్ రైట్ ఇష్యూ, డౌరీ ఒక సోషల్ ఈవిల్, అండ్ 498A కింద స్ట్రిక్ట్ అప్లికేషన్ అనేది అవసరము అని చెప్పేసి చెప్పారు. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే స్టేట్ ఇంటర్వెన్షన్. సో దీంట్లో ఏంటి? స్టేట్ హ్యాస్ ఇంటర్వెంటెడ్ త్రూ లాస్ ఇన్ ప్రాక్టీసెస్ లైక్ సతీ, చైల్డ్ మ్యారేజ్ అండ్ డౌరీ అండ్ పోలోగమి అని చెప్పేసి చెప్పారు. సో దీంట్లో మనము ల్యాండ్ మార్క్ కేసు అనేది చూసుకున్నట్లయితే శ్రయారా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 ఫేమస్లీ కాల్డ్ ఎస్ ట్రిపుల్ తలాక్ కేసు అనమాట. సో దీంట్లో ఏం చెప్పారు అంటే సుప్రీంకోర్టులో ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేశారు. సో యా, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.